ఈ మానవుడికి తన స్వరూపం మరిచిపోవటమే రోగం. నిన్నటి దినం శ్రీకృష్ణ పరమాత్మ సాంఖ్యయోగంలో ఏం చెప్పినారు? అర్జున, మీరు దుఃఖిస్తున్నారు ఎవరి కోసం? ఇగో వీళ్ళందరూ కదా, మీ బంధువులు వీళ్ళంతా పోతారు కదా, వారు గాని మీరు గాని ఎవరు? శరీరములు కాదు, లోపల ఉన్నటువంటి శాశ్వతమైనటువంటి ఆత్మస్వరూపమే మీరు అని నిన్నటి దినం ఘంటాపదంగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినారు కదండి. అచ్చేద్యోయం అదాఖ్యోయం అక్లేద్యోషోష్యేవచ నిత్య సర్వగత స్థాణురచలోయం సనాతన. సనాతన వస్తువు, సనాతనం అంటే ఎవర్ లాస్టింగ్. అది మానవుడి విషయం తెలుసుకోలేక ఈ చిన్న స్వరూపం మహా ఉంటే ఎన్నాళ్ళు ఉంటుందండి ఇది శరీరం? చెప్పండి. ఇది కొండ ఏనాడు తయారైందో అది ముందుగానే అనుకుంటుందండి, నేను త్వరలోనే మట్టిలో కలవాలని చెప్పి అనుకుంటుందండి. ఎప్పుడో పగిలిపోతుంది, మళ్ళా మట్టిలో కలిసిపోతుంది. అదేవిధంగా ఈ జీవుడు ఏదో కొద్ది కాలం మాత్రం ఈ శరీరం ధరిస్తాడు, తర్వాత అంటే అదృష్టుడు అయిపోతాడు, ఈ శరీరం ఇక్కడ పడిపోతుందండి. అది ఈ టెంపరీ లైఫ్ అండి. టెంపరీ అని చెప్పి అనుకోవటం లేదండి మానవుడు. మై బాడీ ఈజ్ ఎవర్ లాస్టింగ్, మై బాడీ ఈజ్ పర్మనెంట్, మై రిలేషన్స్ ఆర్ పర్మనెంట్, మై వైఫ్ ఈజ్ పర్మనెంట్, మై చిల్డ్రన్ ఆర్ పర్మనెంట్. ఈ విధంగా అనుకుంటున్నాడు. ఇదేనండి అజ్ఞానం.